మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టపోయింది. 900 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ షేర్ మార్కెట్ను వణికిస్తోంది. నిఫ్టీ 314 పాయింట్లు కోల్పోయింది. యుద్ధం ప్రభావమే ఇదంతా. పైగా క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ కూడా భారీగా పడింది. స్టాక్ మార్కెట్ నుంచి యుద్ధం ప్రారంభమయ్యాక దాదాపు 39,000 కోట్లు పెట్టుబడిని విదేశీ ఇన్వెస్టర్లు విత్డ్రా చేసేశారు. రూపాయి విలువ కూడా పడిపోయి 92.37 దగ్గర ఆగింది. ఈ రోజు 12 పైసలు తగ్గిపోయింది. ఎల్&టీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి, మహేంద్ర షేర్లు బాగా నష్టపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హర్షిత అందిస్తారు. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టపోయినట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ గగన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వార్ జరిగితే ప్రపంచ మార్కెట్ లో భయం పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ కోసం షేర్స్ అమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ప్రజెంట్ ఆయిల్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ కూడా రేట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. దానివల్ల స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంటది. మరి ఇప్పుడు జరుగుతున్న వార్లు అన్నిటిని చూసుకుంటే ఎక్కడ మనకి ఇప్పుడు కూడా చూసినా ఒక పక్క గ్యాసెస్ అని కానీ, ఆయిల్స్ అని కానీ, క్రూడ్ ఆయిల్ వీటి మీద కూడా భారీ ఇంపాక్ట్ అయితే పడిందనే చెప్పాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు అంటే కరెక్ట్ గా మూడో రోజు కూడా ఈ స్టాక్ మార్కెట్లు అనేవి కూడా రూపాయి విలువ కూడా పడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం అయితే మేజర్ పాయింట్ మనం వార్ అనే చెప్పాలి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఆ వార్ ఎంత ముగుస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇవి ఎలా జరుగుతున్నాయంటే స్టాక్ మార్కెట్స్ అనేవి కూడా మళ్ళీ మంచి హైప్ అయితే రానున్న పరిస్థితి ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు గగన. ఎస్, అంటే సెన్సెక్స్ షేర్ మార్కెట్ కూడా వణికిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇక ఏకంగా నిఫ్టీ 314 పాయింట్లు కోల్పోయింది. దీనంతా ఒక యుద్ధం ప్రభావంగా మనం చూడొచ్చా? అవును గగన, ఇప్పుడు ప్రెసెంట్ వార్ వల్లనే ఈ ఇంపాక్ట్ అని కానీ మనం తీసుకోవచ్చు. ఏదైతే బిఏఎస్ సెన్సెక్స్ చూసుకుంటే 100 పాయింట్లు అయితే పడిపోయిందని అయితే తెలుస్తుంది. అప్కమింగ్ గా చూసుకుంటే ట్రేడింగ్ గా ఉన్న ఈ నిఫ్టీ సూచి కానీ, లేకపోతే బాక్సింగ్, ఐటీ, మెడల్స్ కానీ, లేకపోతే మెటల్ రంగాలకు సంబంధించిన ఏవైనా సరే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో లోగా ఉందనే చెప్పాలి. వీటి పరిస్థితి కూడా వీటిని మళ్ళీ పునరావృతం చేయాలి అంటే తగిన టైం అయితే పడుతుందనే చెప్పాలి. ఎప్పుడైతే వార్ అనేది ఎండ్ అవుతుందో మళ్ళీ ఈ స్టాక్ మార్కెట్ అనేది కూడా హై రేటింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి గగన. ఎస్, ఇక మనం చూసినట్లయితే ఎల్&టీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి షేర్లు బాగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఇన్వెస్టర్లు అయితే వాళ్ళ బాధను ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు హర్షిత? ఇన్వెస్టర్స్ అయితే ప్రస్తుతానికైతే ఒక రకంగా వాళ్ళు అర్థం కాని పొజిషన్ లో ఉన్నారైతే చెప్పుకోవచ్చు కాకుండా, ఎందుకంటే ఈ వార్ అనేది ఎక్కడైతే వార్ అనేది జరుగుతుందో ఆ కంట్రీ మాత్రమే కాదు సఫర్ అవుతుంది, త్రూఅవుట్ ది వరల్డ్ కూడా సఫర్ అవుతుందని అయితే మనం చెప్పాలి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ చిన్న సామాన్య వ్యక్తుల నుంచి ఎవరైతే మిలియన్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా ఈ వార్ అనేది కూడా మార్చేసిందనే చెప్పాలి. ఇలా చూసుకుంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ ని షేర్ మార్కెట్స్ లో పెట్టున్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే మనం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలా లీడ్ చేయాలి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక డిఫెన్స్ చూపిస్తుంది. ఓకే, వీళ్ళ వెళ్ళాలా, మరి వాళ్ళకి ఎలా పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఎగ్జామ్ చేయలేకపోతున్నారు. సో దాని అనేది చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఎస్, రైట్ హర్షిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.